మనం యాజ్ యూజువల్ మనం ముందు యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ఒకసారి అసలు పొద్దున్న మైండ్ తప్పింది అనమాట. సో నిఖిల్ మ్యాచ్ చూసావా? అదే లేపచ్చు కదా ఎవరన్నా, ఇలాంటి హైలైట్స్ లో చూస్తే మజా ఉండదురా మ్యాచ్. నేను లేపాను హైలైట్స్ కదా, చూసా అంతే. లాస్ట్ 3 hours మెసేజ్ చేశాను. మెసేజ్ చేసి ఎవడయ్యా చూస్తాడు లేచి, కాల్ చేయాలి. రెడ్డి చెప్పమ్మా, నువ్వు చూసావు కదా ఆస్ట్రేలియా. బాగా జరిగింది యాక్చువల్లీ. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఓపెనర్స్ చాలా బాగా ఆడారు. అట్ ద 12 hours వాళ్ళ స్కోర్ 100 ఉంది, 100-0 ఉంది. సో వాళ్ళు ఓపెనర్స్ చాలా బాగా ఆడినారు. అప్ టు 12 hours కి అరౌండ్ 100 ఉంది. రన్ రేట్ కూడా 10 దాకా ఉన్నింది అనమాట. బట్ ఆఫ్టర్ దట్ కమిన్స్ హ్యాట్రిక్ పడడం వరుసగా వికెట్స్ ఫాల్ అయిపోయినాయి. లాస్ట్ 8 overs దే గాట్ ఓన్లీ అరౌండ్ 48-50 runs ఓన్లీ దే గాట్. బట్ దే కెన్ ఈజీలీ గుడ్ స్కోర్ 180+ చేసిండొచ్చు. బట్ బ్యాటింగ్ కొలాప్స్ అయిపోతే ఇట్ విల్ బి ఎవ్రీవన్ థింకింగ్ దట్ ఇట్ విల్ బి ఈజీ విన్ ఫర్ ఆస్ట్రేలియా. బట్ ట్రావిస్ హెడ్ వికెట్ పడిపోవడం, డక్అవుట్ అయ్యాడు పెద్ద ఆయన. ఫస్ట్ లోనే సో దే గాట్ పిక్ ఫస్ట్ 22 for 3 పవర్ ప్లేకే 3 వికెట్స్ డౌన్ అయిపోయినాయి. 5 overs వాళ్ళ స్కోర్ అరౌండ్ 30 సంథింగ్ ఉండింది అంతే. బట్ తర్వాత మ్యాక్స్వెల్ చాలా బాగా ఆడాడు. 50 runs మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు మాథ్యూ వేడ్ తో. అట్ సర్టెన్ పాయింట్ దగ్గర కూడా హ్యాట్రిక్ ఈ మ్యాచ్ లో అయిందా, లాస్ట్ మ్యాచ్ లో అయిందా? 2 matches లాస్ట్ Back మ్యాచ్ to లో back. అయింది, ఈ మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్. అదే కదా. ఈవెన్ మ్యాక్స్వెల్ వేడ్ కూడా అట్మోస్ట్ సర్టెన్ పాయింట్ దగ్గర 5 overs దే నీడ్ 45-48 కావాలి. మ్యాక్స్వెల్ వేడ్ ఉన్నాడు అప్పుడు 5 వికెట్స్ ఇంకా హ్యాండ్ లో ఉన్నాయి. ఈజీ విన్ అనుకున్నాం. బట్ ఆ సర్టెన్ పాయింట్ మ్యాక్స్వెల్ వేడ్ వికెట్ పడిపోవడంతో మ్యాచ్ చేంజింగ్ అయిపోయింది. వాళ్ళు బౌలింగ్ చాలా బాగా చేశారు. మంచి ఈవెన్ తో మ్యాచ్ ఉన్నంత వరకు కొద్దిగా బౌలింగ్ ఇస్ నార్మల్, క్యాచింగ్ మ్యాక్స్వెల్ గాని క్యాచ్ బాగా పట్టిల్లు. దాని తర్వాత రషీద్ ఖాన్ వేడ్ గాని క్యాచ్ కూడా మంచిది, అది బాగానే గివ్ సమ్ పట్టిండు. క్రెడిట్స్ టు ద బౌలింగ్ కోచ్ బ్రావో, Bravo. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ కోచ్. కన్సల్టెంట్ నాట్ కోచ్, బౌలింగ్ అదే వాళ్ళు కన్సల్టెంట్. వరల్డ్ కప్ లో కూడా విన్ అయ్యేటోళ్ళు. మ్యాక్స్వెల్ గాని క్యాచ్ మిస్ చేస్తారు వరల్డ్ కప్ లో. మ్యాక్స్వెల్ దూరే గాని అమ్మ. ఉన్నప్పుడు క్యాచ్ మిస్ చేస్తారు, దాని తర్వాత వాడు ఛాన్స్ ఇవ్వలే. ఈసారి అట్లీస్ట్ దే పిక్డ్ ఈస్ క్యాచ్. ఆ క్యాచ్ పట్టుకోకపోతే వాడు ఎవడు నూర్ అహ్మద్ అనుకుంటే క్యాచ్ పట్టింది, వాడు పట్టుకోకపోతే మ్యాక్స్వెల్ గాడు ఈజీగా విన్ చేయించాడు. బట్ ఆఫ్ఘనిస్తాన్ ఈ విన్ తో మన గ్రూప్ కూడా ఇంకా స్టిల్ ఓపెన్ అయింది. ప్లేసెస్ ఇంకా ఫిక్స్ అయ్యారు. ఆస్ట్రేలియా విన్ అయిపోయింటే సో ప్లేసెస్ ఫిక్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఇండియా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఆస్ట్రేలియా, 2 places సరిపోయేది. బట్ ఈ మ్యాచ్ విన్ అయితే నెక్స్ట్ టైం సో వీ గాట్ ఛాన్స్ టు నాక్అవుట్ ఆస్ట్రేలియా ఫ్రమ్ వరల్డ్ కప్ ఇఫ్ ఆఫ్ఘనిస్తాన్ బీట్ ఇంకోటి ఎవరన్నా బంగ్లాదేశ్. బట్ ఆస్ట్రేలియా గురించి తెలిసిందే, దే ఆల్వేస్ డూ. వాళ్ళకు దిష్టి పోయినట్టు ఒక మ్యాచ్ ఓడిపోయారు. మనం ఇంకా ఒక మ్యాచ్ ఓడిపోలేదు. ఆస్ట్రేలియాకి పోయింది. ఆస్ట్రేలియా నెక్స్ట్ మ్యాచ్ మనతో విన్ సెమీస్ కెళ్ళే ఛాన్స్ ఉంది వాళ్ళకి, కానీ మనం ఇంకా పోలేదు. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళతో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ 1-2. సౌత్ ఆఫ్రికా 1, సెకండ్ ఇంగ్లాండ్ ఉంటుంది. ఆస్ట్రేలియా గెలిస్తే ఫస్ట్ ప్లేస్ కి వెళ్తుంది రాస్. లేదులే, రన్ రేట్ తక్కువ ఉంది. పడిపోయింది ఎంత ఉంది రన్ రేట్? రన్ రేట్ ఆస్ట్రేలియా 0.6 ఉంది, ఇండియా 2.4 ఉంది. నెక్స్ట్ మ్యాచ్ మనం గెలిస్తే ఆస్ట్రేలియా నాక్డ్ అవుట్ కదా. నాక్డ్ అవుట్, కానీ మనం గెలిస్తే సెమీస్ లో మనం నాక్డ్ అవుట్. దిష్టి తీయలేదు ఇంకా మనకి. నీకు ఇంకో పాయింట్ చెప్పనా, ఇంగ్లాండ్ కూడా సెకండ్ ప్లేస్ కోసం గ్యారంటీ లేదు. వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చి సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ మ్యాచ్ ఉంది, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది. ఇంగ్లాండ్ యుఎస్ఏ రా నాయన. ఆస్ట్రేలియా ఎన్ని గ్రూపుల్లో ఉంటది? 150 runs తేడాతో గెలుస్తుంది. ఇంకేముంది, అది అయిపోయింది. మాక్సిమం ఇంగ్లాండ్ వెళ్తది. సో whoever wins South Africa vs West Indies, they will qualify. They will qualify for second place. ఇంగ్లాండ్ మంచి రన్ రేట్ తో విన్ అయితే ఫస్ట్ ప్లేస్ కి వెళ్తారు. పక్కా మంచి రన్ రేట్ తో విన్ అవుతారు. సెకండ్ ప్లేస్ కి వెళ్తది. ఇన్ కేస్ మనం కానీ ఆస్ట్రేలియాతో విన్ అయితే మనం సెకండ్ ప్లేస్ అయితే మనం వెస్ట్ ఇండీస్ తో కానీ సౌత్ ఆఫ్రికాతో ఆడే ఛాన్స్ ఉంది. నాట్ ఇంగ్లాండ్ కంటే మా రెండు టీమ్స్ తో ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సెమీఫైనల్. ఫన్నీ థింగ్ ఇస్ సౌత్ ఆఫ్రికా ఆఫ్టర్ విన్నింగ్ స్ట్రైట్ 6 matches they can be knocked out in their last match in their మన రెప్లికానే వాళ్ళు కూడా. They'll choke, I think, against West Indies. సో మనం ఏ మ్యాచ్ ఓడిపోతాం, సెమీస్ ఓడిపోవడం కంటే గ్రూప్ లో మ్యాచ్ ఓడిపోవడం బెటర్. ప్లేయర్ ఎవరు లేరు కదా ఇదివరకు. అంటే ఏబీ డూలర్స్ గాడు ఉండేటోడు. లాస్ట్ టైం సెమీఫైనల్ లో వాడు 2 క్యాచ్లు మిస్ చేసిండు. వాన్ వల్లనే యాక్చువల్లీ ఓడిపోయింది.
లాస్ట్ వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇప్పటి వరకు మరి హూ ఇస్ చోక్ దట్ చేయాలనుకుంటే ఎలా అయినా చోక్ చేయొచ్చు SRH ఆ కి చోక్ ప్లేయర్ ఉండాలి చేయలేదా కదా అక్రమ్ వరుసగా 11 మెంబర్స్ క్లసీమ్ 11 మెంబర్స్ చోక్ చేయరు కదా, ఎవడో ఒక్కడే కదా తప్పు చేసేది. 11 మెంబర్స్ కలిసి కట్టుగా తప్పు చేయరు కదా. దట్ ఈస్ సౌత్ ఆఫ్రికా టీమ్, యూ నెవర్ నో. చూద్దాం లెట్స్ దీంట్లో నెక్స్ట్ వరల్డ్ మ్యాచ్ కప్ లో చాలా చేయలే, ఇంట్రెస్టింగ్. మిల్లర్ ఒక్కడ ఆడిండు వరల్డ్ కప్ లో, మిడిల్ బౌలింగ్ ఆర్డర్ బాగా వాడు ఒకటే వేసిండు కదా, కానీ ఒకటే ప్రాబ్లం. ఆ, ఒకటే ప్రాబ్లం, పిల్లగాడు ఒకటే ఆడుతున్నాడు మిడిల్ ఆర్డర్ లో. ఓపెనింగ్ ఉమ్, క్వింటన్ ఇక్కడ ఆడుతున్నారు అంతే, వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరి ఫస్ట్ స్ట్రైక్ అవ్వలేదు. ఉమ్. మన అసలు ఇండియా క్వింటన్ ఒక ఓపెనింగ్ మంచి ఏంది? హార్దిక్ పాండ్యా మన ఇండియా మనం టోర్నమెంట్ స్టార్టింగ్ ముందు కూడా అనుకున్నాం కదా, హార్దిక్ పాండ్యా విల్ బీ ది క్లచ్ ప్లేయర్ దిస్ టోర్నమెంట్ అనేసి. వాడు ఎప్పటి నుంచో ఓ- క్లచ్ ప్లేయర్, ఇప్పుడు అనుకున్నా ఏంది, ఆడ ప్రతి అండ్ టోర్నమెంట్ ఆడిండు. ఆఫ్టర్ ద డిజాస్టర్స్ ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తాడు హార్దిక్ పాండ్యా అనుకున్నాం, బట్ ఈ ఆల్వేస్ పర్ఫార్మ్స్ వెల్ అనమాట. అతను ఇప్పుడున్న నిన్న ఆడిన దాంట్లో కూడా హార్దిక్ పాండ్యా, శివన్ దుబే వాళ్ళ పార్ట్నర్షిప్ మనకు ప్లస్ అయింది. ఐపీఎల్ ఇస్ డిఫరెంట్, T20 వరల్డ్ కప్ ఇస్ డిఫరెంట్ కదా, డిఫరెంట్ పిక్చర్స్, డిఫరెంట్ బౌలర్స్, ఐఎమ్ నాట్ పర్ఫార్మెన్స్ గురించి డైనమిక్స్. మాట్లాడడంలో హీ వెంట్ లాట్ ఆఫ్ అండర్ మెంటల్ ప్రెషర్స్ ఎక్కువ ఫీల్ అయ్యాడు కదా. సో మన ఏం హోమ్ వాడు గ్రౌండ్ ఏం నుంచి ఫీల్ బ్యాక్ లాష్ కాలేదు, వల్ల నువ్వే ఫీల్ అయినావేమో, వాడేం ఫీల్ కాలేదు. ఓకే